హాయ్ గాయ్స్, ఈరోజు హైదరాబాద్ నుండి గోవా వితౌట్ మనీ ఎలా వెళ్ళబోతున్నా అని చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్ గార్డ్ని లేపాను. నిద్రముఖంతో వాడు ఎవడ్రా ఈ బొక్కలో ట్రావెలర్ అని ఒక పెద్ద లుక్ ఇచ్చాడు. నాకైతే చాలా డౌట్గా ఉంది. డబ్బులు లేకుండా అసలు అంత దూరం మనం ట్రావెల్ చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. మనోడైతే నన్ను ఫైనల్గా అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే దింపేశాడు భయ్యా. సో ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం ముందుకు వెళ్ళి అయితే అక్కడ మన హిచ్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో గాయస్, ఇక్కడైతే మనకు ఎవరు లిఫ్ట్ అయితే ఇవ్వట్లేదు. కొంచెం ముందుకు వెళ్ళి అయితే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రై చేద్దామని అనుకున్నాను. సో గాయస్, ఫైనల్గా మనకు ఒక బ్రదర్ అయితే లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఫుడ్ను చూపిరా బాబు అని చెప్తే నేను మాత్రం అన్న తలలో డాండ్రఫ్ ఎంత ఉందా అని మొత్తం చూపిస్తున్నాను. చూడొచ్చు మీరు, రకరకాల యాంగిల్స్ తోటి అయితే నేను మొత్తం అన్న నెత్తిని మొత్తం కవర్ చేశాను. ఏందో ఏమో మనకైతే వీడియోలు తీయడం రాదు. గాయస్, అన్న అయితే మనల్ని కొంచెం దూరంలో అయితే డ్రాప్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఎవరు ఆపట్లేదు. ఇంకా కొంచెం ముందుకు పోయి అక్కడ ఉన్న చౌరస్తా దగ్గర అయితే నేను మళ్ళీ లిఫ్ట్ అడుగుదామని ట్రై చేశా. గాయస్, ఇక్కడైతే మనకు ఒక పెద్ద ఫిష్ దొరికిందనే చెప్పుకోవాలి. అన్న డైరెక్ట్గా ఇస్నాపూర్ వెళ్తానమాట. ఇస్నాపూర్ సిటీ అవుట్స్కట్స్ అనమాట, హైదరాబాద్కి అవతల ఉంటుంది. సో ఇక మనం అక్కడ దిగేసినామంటే అక్కడ చాలా బస్సెస్ అంటున్నా, లారీలు కానీ ఇంకేమైనా వెహికల్స్ కానీ ఉంటాయన్నమాట. సో అక్కడ వాళ్ళని లిఫ్ట్ అయితే అడిగి మనం వెళ్దాము. చూడొచ్చు, నేనైతే ఇక్కడ ఇస్నాపూర్ దగ్గర అయితే ఉన్నాను. సో గాయస్, నేను ఇక్కడ చాలాసేపు అయితే వెయిట్ చేయడం జరిగింది. చాలాసేపు సస్పెన్షన్ తర్వాత మన అంకుల్ అయితే మనకు లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇయర్స్ అన్నా మీరు డ్రైవింగ్ ఫీల్డ్ ఉండబట్టి? 8 years అవుతుందా? అన్ని స్టేట్స్ వెళ్ళిరా మా ఇండియాలో? ఇక్కడ తెలంగాణలో మొత్తం వెళ్ళినా, కర్ణాటక కూడా కొంత వెళ్ళినా. ఓకే, ఎక్కడ బాగుంటాయి రోడ్స్? ఎక్కడ బాగుంటాయి అన్న మాకు మంచిగా? ఏపీలో బాగుంటాయా లేకపోతే కర్ణాటకలో బాగుంటుందా? కర్ణాటకలో కూడా అంతకు ముందు బాగా లేకుండా ఇప్పుడు బాగానే అన్ని కంపేర్ టు మన కంటే అది బాగుంటది. సో గాయస్, అంకుల్తో జర్నీ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతేకాదు అంకుల్ మనకు ఫుడ్ కూడా అరేంజ్ చేసింది అనమాట. చాలా మంచి మనసు అని చెప్పుకోవాలి. ఫైనల్గా అయితే దగ్గరలో ఉన్న టోల్ ప్లాజా దగ్గర మనల్ని ఆపేశాడు. సో గాయస్, మనమైతే ఫైనల్గా కొంకోల్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం, మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ అయితే మనం సోలాపూర్ వెళ్దాం. సోలాపూర్ నుంచి వెళ్ళి అయితే గోవాకి అయితే మనం ప్లాన్ చేద్దాము. సో మనమైతే రీచ్ అయినాం ఫ్రెండ్స్ ఇక్కడికి. సో గాయస్, ఈ టోల్ ప్లాజాకి కొంచెం దగ్గరలో అయితే కొన్ని లారీలు అయితే ఆగి ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి నేనైతే లిఫ్ట్ అడుగుతా. ఇదే జాతా सोलापुर जाता नहीं है? मैं सोलापुर जाना पड़ेगा. वे उधर ही है बस. बसो कल्याण कौन है? किधर है ना? 2 किलोमीटर तक आना. సో గాయస్, మనమైతే హైదరాబాద్కి 115 కిలోమీటర్ల దూరంలో జహీరాబాద్ అనే ప్లేస్లో ఉన్నాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అక్కడ బార్డర్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి మనమైతే 115 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. బ్రో ఒకసారి మీరు చూపెట్టరా ఒకసారి? అటు సైడ్ వెళ్తే మనకు కర్ణాటక వస్తుంది, స్ట్రైట్ వెళ్తే మహారాష్ట్ర వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మన ప్రయాణం ముందుకు కొనసాగబోతుంది. సో వీడియోని లైక్ చేయండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. చాలాసేపు వెయిటింగ్ తర్వాత ఒక అంకుల్ అయితే మనల్ని దయతలిచి మనకు లిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిందే కదా, ఈ జర్నీ కూడా మధ్యలోనే ఆగిపోతుంది. సో గాయస్, ఎప్పుడైనా చూడండి, మీరు ఇలా ఎవరిని పడితే వాళ్ళని లిఫ్ట్ అడగకండి. ఒక మంచి వెహికల్ చూసుకొని ఎంత దూరం వెళ్తుంది అని చెప్పేసి అడగండి ఫస్ట్. ఆ తర్వాత ఆ వెహికల్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి. సో ఇలా మధ్యలో ఆపి వెళ్ళడం వల్ల చాలా స్ట్రెస్కి గురవుతున్నా నేను. చూడొచ్చు మీరు నా ఫేస్ ఎలా మారిపోయిందో. సో గాయస్, ఇక్కడ వెహికల్స్ ఎవరు ఆపట్లేదని చెప్పేసి మనం ఒక కబోర్డ్ని తయారు చేసి ఒక యుద్ధం అయితే చేసినాము. చాలాసేపు అయితే ట్రై చేసిన, మోర్ దెన్ 2-3 hours అయితే వెయిట్ చేసిన గాయస్. చాలా రిస్క్ తీసుకుంటున్నా అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో మీరు కూడా ఇట్లాంటివి అయితే ట్రై చేయకండి. సో ఫైనల్గా మనకు ఒక బ్రదర్ అయితే లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో గాయస్, మీరు చూడొచ్చు, మనం సోలాపూర్కి కొంచెం దగ్గరలో అయితే ఉన్నాము. యాక్చువల్గా సోలాపూర్ని నేను రాంగ్ లొకేషన్ అనమాట, రాంగ్గా పిక్ చేసుకున్నాను. ఆ బ్రదర్ అయితే నన్ను ముంబైకి హైవే దగ్గరలో అయితే ఆపాడు. సో ఇక్కడ నుంచి అయితే మన ప్రయాణం మళ్ళీ ప్రారంభిద్దాము. సో గాయస్, మనకైతే లిఫ్ట్ ఇచ్చారు అన్న వాళ్ళు సోలాపూర్ వరకు. అన్న మీ పేరు చెప్పండి.
ఇస్మాయిల్. ఇస్మాయిల్ అంటే హాయ్ అన్న, హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ హాయ్ అన్న. మీరు ఒకసారి మీ పేరు అన్న? మొహమ్మద్ కలీం. హాయ్ చెప్పండి అన్న ఒకసారి మన సో గాయస్ మనమైతే సోలాపూర్కి వెళ్తున్నాము. మంచిగా అన్న వాళ్ళు లిఫ్ట్ ఇచ్చారు, హెల్ప్ చేశారు. ఇంకా మాట్లాడదాం అన్న వాళ్ళని అడిగి. ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్న మీరు డ్రైవింగ్ చేయబట్టి? 15 years నుంచి చేస్తున్నా. 15 years చేస్తున్నారా? ఎలా ఉంది మరి డ్రైవింగ్? హ్యాపీయా? చదువు లేదు ఏం లేదు, పని చేస్తున్నాం. చదివితే మనం మంచిగా పని చేసుకుంటే ఎక్కడైనా జాబ్ చేసుకుంటే. అవునవును. చదవలేదు, పని చేస్తున్నాం. ఏం కాదన్న, ఈ ఫీల్డ్ కూడా మంచిగానే ఉంటది కదా, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. రోజు డ్రైవింగ్ చేస్తున్నారు. అందరూ ఏమంటారు, డ్రైవర్ గా చీప్ గా చూసుకుంటారు. అంతేనా? ఇప్పుడు లారీల బిజినెస్ ఇది ఎలా ఉంటది అన్న? ఇది బాగుంటదా మంచిగా? చాలా మంది లాస్ వస్తుంది అది అని విన్నా నేను. అంటే మీకు ఏంటంటే బండిలా టోల్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి దాన్ని బట్టి. సో మీకు ట్యాక్స్లు ఎక్కువ పడుతున్నాయి ఇక, టోలింగ్ అవి ఉన్నాయి. టోల్ కూడా చాలా ఖర్చులు అయితే, టోల్ లాగుతాయి, డీజిల్ లాగుతాయి. సో అన్ని పోగా మీకు ఏమి ఇంకా మిగలట్లేదు, ఇంకా ఇబ్బందిగా ఉంది మీకు? ఇబ్బంది. తన జీవితం నడుస్తున్నది. సో గైస్ అన్న వాళ్ళు అయితే సోలాపూర్ వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పారు. సో అందుకని నేను మధ్యలోనే దిగేశాను. అమ్మా ఏంద్రా ఈ పరిస్థితి, నాకు అర్థం కాదు. అంతా మంచిగా ఉన్న టైంలో మైక్లో కూడా వేసుకోపోయాడు. చాలా బాధ అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ కొనాలంటే నా దగ్గర డబ్బులు లేవు. సో గాయస్ ఇంతలోనే మనకైతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ పరిచయం అయ్యాడు, చూడండి. 800 वीडियो हो गया था. ఓ 800 वीडियो हो गया और कितना 1800 फॉलोअर्स हो गया था. तुम लोगों को डिलीट मार दिया इंस्टाग्राम वाला तुम वो डिलीट कर दिया इंस्टाग्राम पे. बैन दिए. दूसरा डाउनलोड किया इंस्टाग्राम. क्यों बैन किया तुमको? नहीं मैं बैन कर दिया. वो उन इंस्टाग्राम क्यों बैन किया वो व्यूज नहीं बढ़ रहे थे उसके ऊपर. व्यूज नहीं बढ़ रहे, लाइक नहीं आ रहे. व्यूज बढ़ रहे, लाइक नहीं आ रहे. लाइक आए तो व्यूज नहीं बढ़ रहे. नहीं बोला मैं. बंगाल, कोलकाता, कश्मीर, बांग्लादेश, आसाम, गुवाहाटी, केरला, कोच्चिन, पटना, रांची, असनसोल, रायगढ़, बिहार, ये पूरा जहाँ जो देश को गया वो देश का वीडियो. राजमंड्री, विशाखापट्टनम, करीमनगर, कर्नूल, सिद्दीपेट, गजवेल, पूरा. సో గాయస్ మీరు చూడొచ్చు, నేనైతే ఇప్పుడు సోలాపూర్కి వెళ్తున్నారు. ఈ హైవే మీద ఎంత క్లైమేట్ ఎంత బాగుందో ఒకసారి మీరు ఆ సన్ రైజింగ్ని అంతా చూడండి ఒకసారి, ఎలా ఉందో అసలు. చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లలో చెప్పండి. నాకైతే ఈ బ్రదర్ అయితే నాతో చాలా ఫన్నీగా మాట్లాడాడు, క్లోజ్గా మూవ్ అయ్యాడు, అండ్ ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా చెప్పాడు. సో నేను కూడా నా పరిస్థితులు అయితే మొత్తం చెప్పేశాను అనమాట తనకి. మేము ఒక మంచి ఫ్రెండ్స్ అయ్యాము. సో మనోడు అయితే చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తుండు, మీరు చూడొచ్చు. ఇక్కడ అయితే రాంగ్ రూట్లో వెళ్ళడం జరిగింది. సో అంతేకాకుండా ఇక్కడ అయితే చిన్న క్లాష్ కూడా జరిగింది. ఒక బైక్ పర్సన్ అయితే మేము అక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిస్తుంటే మాత్రము వచ్చేసి చాలా తిట్టాడు అనమాట ఈ బ్రదర్ని. సో ఈ బ్రదర్ కూడా తెలుసు కదా మనోడు అసలే తగ్గేదిలే అంటూ మనోడు కూడా చాలా గట్టిగా గొడవ పెట్టుకోవడం జరిగింది. पहली बार चला रहा क्या बोले तो तुम्हारे वजह 50 को सिखा दूं, 50 को सिखाऊं तुम्हारे वजह. हाँ पहली बार चला हमारा तुम गाड़ी दूसरे हमारे बारे में ठहर के निकलो. वो डिवाइडर पे ठहरा था, डिवाइडर पे ठहरे तो गाड़ी आ रही थी कि नहीं है तुम्हारे पे ठहरा था. गाड़ी आ रही थी कि बड़ी गाड़ी जा रही थी नहीं, बड़ी गाड़ी वो गाड़ी में मेरी कौन सी गाड़ी नीचे में रखे पीछे कार थी. तुम देखे कार बाजू से जा रही थी, तुम इधर से जा रहे थे. मैं ये लेफ्ट साइड जा रहा था. कैसा जाते हैं सामने आड़े गाड़ी. గాయస్ వీళ్ళ గొడవ అయితే ఇంకా అవ్వలేదన్నమాట, ఇంకా తన్నుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఒక జోక్ జరిగింది ఏంటంటే, మనోడు ఈ వెహికల్ని క్లీన్ చేయడానికి క్లాత్ కోసం వెతుకుతున్నాడు అనమాట, అది దొరకలేదు. సో ఇంకేం చేశాడంటే తన షర్ట్ను మొత్తం చింపేసుకొని మన వ్యాన్ అయితే క్లీన్గా చేయడం జరిగింది. నాకైతే నవ్వాగలేదు, మన భయ్య మళ్ళీ ఏమన్నా ఫీల్ అవుతాడని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకున్నాను.
సో గాయస్ ఈ బ్రదర్ అయితే వాళ్ళ ఊరికి తీసుకొచ్చాడు. మాలిక్కి తన వెహికల్ని అయితే అప్పచెప్పి నన్ను మళ్ళీ సోలాపూర్కి తీసుకెళ్తా అని చెప్పాడు. సో గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళు మన తెలంగాణ వాళ్ళకంటే కొంచెం తక్కువ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు అని నాకైతే అనిపించింది. మీరేమంటారో కింద కామెంట్లలో చెప్పండి. సో గాయస్ ఫైనల్గా అయితే మనం సోలాపూర్కి అయితే వచ్చాము. సో గాయస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. నేనైతే నైట్ మొత్తం ఇక్కడే పడుకున్నాను.